హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అచ్చం చికెన్ పికిల్ లాగా ఉండే ఎగ్ పికిల్, కానీ టేస్ట్ మాత్రం చికెన్ పికిల్ కంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఎగ్ పికిల్ రెడీ చేయడానికి ఒక 4 వరకు ఎగ్స్ తీసుకొని కొట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం మరియు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా ఒకసారి ఉండలు లేకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం అంతా బాగా కలుపుకున్నాము. ఎగ్ మిక్స్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఆవిరి మీద ఉడికించుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని ఎగ్ మిక్స్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్టాండ్ మీద ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్ గిన్నెని పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె పైన మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన టోటల్గా కవర్ చేస్తూ మొత్తం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూడాలి. ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక చాక్ ఇలా పెట్టి చూడాలి. చాక్ ఏం లేదు కాబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి కాస్త చల్లారాక ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం ఉడికించుకున్న ఎగ్ని ముక్కలు ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు చూడడానికి స్పాంజీగా అలాగే నోరూరించేలాగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు వేసుకోవాలి. ఈ ఎగ్ పికిల్ని మనం ఎప్పుడు చేసే ఎగ్ ఆమ్లెట్, ఎగ్ కర్రీ, ఎగ్ బాయిల్లా కాకుండా ఇలా డిఫరెంట్గా ఎగ్ పికిల్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ, పిల్లలకి వెరైటీగా ఇలా ఎగ్స్తో చేయాలనుకున్నప్పుడు కానీ ఇలా ఎగ్ పికిల్ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు ఎగ్ ముక్కలను స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఎప్పుడు సండే స్పెషల్ చికెన్ లాంటివి కాకుండా ఒకసారి ఇలా ఎగ్స్తో ఎగ్స్ పికిల్ చేసి చూడండి. చాలా డిఫరెంట్గా అలాగే టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఎగ్ పికిల్ని తిన్నట్టయితే మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా తక్కువ టైంలో ఎగ్ పికిల్ని మనం తయారు చేసేసుకోవచ్చు. ఈ ఎగ్ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక కాస్త ఉబ్బి కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ అంతా ఇంకే వరకు కాస్త దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్ పికిల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియోలో పసుపు యాడ్ చేసే క్లిప్ మిస్ అయింది, మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలిసేలా బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ మరియు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కాస్త చల్లారాక ఒక లెమన్ కట్ చేసి రసం యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పికిల్ రెడీ అయింది. ఈ ఎగ్ పికిల్ని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎగ్ పికిల్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అచ్చం చికెన్ పికిల్ని తిన్నట్టుగానే ఉంటుంది. ఈ ఎగ్ పికిల్ పీసెస్ అన్నీ చికెన్ పికిల్ పీసెస్ లాగే ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం చికెన్ పికిల్ కన్నా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.